ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు నేను మీకు టమాటా వడియాలు చూపిస్తా. స్టవ్ మీద నీళ్లు పెట్టి మరగనివ్వాలండి. నీళ్ళని ముందుగా సన్న నూకలు నేను రాత్రి కడిగి పెట్టుకున్నాను. రాత్రి కడిగి పెట్టిన నూకలు ఇలా శుభ్రంగా కడగాలి. కడిగి గాలించుకోవాలి. టమాటాలు రసం తీసి పెట్టుకోవాలి. 1 కిలో. 1 కిలో బియ్యానికి 1 కిలో టమాటాలు. ఇప్పుడు నీళ్ళు మసిలినాయి. దీంట్లో ఇప్పుడు బియ్యం సన్న నూకలు కడిగి రాత్రి నానబెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి మొత్తము. దీనికి కొలత చెప్పలే కదా నేను. ఇవి కొలుసుకోవాలండి. 1 కిలో నూకలు ఉన్నాయి. ఇవి ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుసుకోవాలి. కొలుసుకొని 1 గ్లాసుకి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇట్లా ఉడుకుతుంది కదా చూడండి. నూకలు బాగా మెత్తగా ఉడికిందా చూసుకొని పలుకు లేకుండా ఉడకాలి. సగం ఉడికింది. ఇప్పుడు సగం ఉడికినప్పుడు ఇప్పుడు ఈ టమాటా రసం పోసేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు, కారము, మనకు కావాల్సినంత వేసుకోవాలండి. 1 కిలో బియ్యానికి 100 గ్రాముల సగ్గు బియ్యము నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలండి. సగం ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలి. నాకు కొంచెం గిన్నె నిండా అయిందండి, మీరు చూసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు మేము ముందే పట్టి పెట్టుకుంటాము. 1 అరకిలో పచ్చిమిరపకాయలు ఉన్నాయనుకోండి, 150 గ్రాములు వేసుకుంటాము. ఉప్పు వేసుకుంటాము. ఉప్పు పట్టి పెట్టుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా మాకు ఎప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ రెడీగా ఉంటుంది ఇంట్లో. మీరు కావాల్సినంత చూసుకొని మీకు కారం ఎంత కావాలో మీరు చూసుకొని వేసుకోండి. మీకు కారం కానీ ఉప్పు కానీ టమాటా రసం కానీ కిలోకి కిలో బియ్యం కానీ బియ్యం కూడా చేసుకోవచ్చండి. నూకలు లేకపోతే నూకలే చేయాలని ఏం లేదు. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. సాబ్దానా వేసి కలుపుకోవాలి. దీన్ని దగ్గర పడనియాలండి. కొంచెం దగ్గర పడ్డ తర్వాత మీరు ఉప్పు కారం చూసుకోండి. ఒకసారి చూసిన తర్వాత దించేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా ఉడికిపోయింది. బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత సగ్గుబియ్యం కూడా కనిపించట్లేవు చూడండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. తీసేయాలండి. ఇప్పుడు స్టవ్ మనము స్టవ్ తీసేసి కొద్దిగా ఇట్లా మనం తీసుకొని కారం ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఉప్పు తక్కువైందండి, కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూడండి ఇలా జారుగా అయ్యేటట్టు ఉంచుకోవాలి. ఎక్కువ పలచగా ఉండొద్దండి. ఎక్కువ పలచగా ఉంటే ఇరిగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ గట్టిగా అయితే చేతితో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలండి. రౌండ్గా చేసుకొని కాలుతుంది. ఒక గరిటెతో ఇలా వేసుకోవాలి. ఒక 2-3 వేసుకొని ఇట్లా వీటిని రౌండ్ చేసుకోవాలి. ఈ మందంగా ఒత్తుకుంటే చాలండి. ఇట్లా రౌండ్గా చేసుకొని ఇలా వేసి రౌండ్ చేసుకోవడమే. ఇలా చూడండి. ఇలా ఇవి ఎండలోనే పెట్టుకోవాలి, లేదంటే పాచి వాసన వస్తాయి. సాయంత్రం కల్లా సగం ఆరిపోతాయి. మళ్ళీ ఉల్టా వేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున ఎండకు పెట్టుకోవాలి. ఇవి ఎండడానికి మొత్తానికి 3 రోజులు పడుతుందండి. ఇవి ఎండిన తర్వాత చూపిస్తాను మీకు.
తర్వాత ఇలా ఉన్నాయండి. ఇప్పుడే వద్దు. ఇప్పుడు చూడండి, వేయించి చూపిస్తున్నాను మీకు. అలా బుగ్గలు బుగ్గలుగా పొంగుతూ వస్తాయి. చూడండి, ఇలా టమాటా వడియాలు రెడీ అయిపోయినాయి. ఇగో క్రిస్పీగా బుగ్గలు బుగ్గలుగా పొంగుతూ ఎలా వచ్చాయో చక్కగా ఉన్నాయి. చూడండి, మీరు కూడా చేసుకోండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.